ఆదికాండం 13వ అధ్యాయం మనం చదివితే 26 నుండి చదివితే అక్కడ అబ్రహాము యుద్ధం చేస్తాడు. యుద్ధం చేసి లోతు తన కుటుంబీకుల్ని తీసుకుని వస్తాడు. అప్పుడు ఇద్దరు రాజులు వస్తారు. ఒకటి సొదొమ రాజు, అదే కాకుండా మెల్కీసెదెకు అనే రాజు, ఇద్దరు రాజులు వస్తారు. ఈ సొదొమ రాజు అంటాడు, ఇదిగో జనం నాకు ఇవ్వు, ఈ సంపాదించి తీసుకొచ్చిన బంగారం వెండి డబ్బులు ఇవన్నీ కూడా నువ్వు తీసుకో అన్నప్పుడు ఆయన అంటాడు, నీ దగ్గర నుండి నూలు పోగైనా చెప్పులు వారైనా నేను తీసుకున్నాను, ఆ యొక్క ఆకాశం భూమికలు చేసిన దేవుని ఎదుట నేను చేతులెత్తున్నాను. ఆమె ఎందుకంటే రేపు అబ్రాహాము నా వల్లనే దీవించబడ్డాడని నువ్వు చెప్పకుండా ఉన్నట్లుగా నేను ఆయన ఎదుటే చేతులెత్తి ఆధారపడుతున్నాను చెబుతాడు. ఆమె అంటే ఎలాగా ఆశీర్వాదం ఆయన వల్లే అనే గ్రహింపు చూడండి, అది జీవితంలో మంచి బిహేవియర్ ఇస్తుంది. ఆశీర్వాదం ఎవరి వలన? దేవుని వలన. ఈరోజు మన చేతుల్లోకి ఆరోగ్యం ఉందా? మన కన్నులు చూడగలుగుతున్నాయా? మనకు మంచి మెమరీ ఉందా? ప్రయాణాలు చేయగలుగుతున్నామా? సంపాదించగలుగుతున్నామా? ఈ భాగ్యం సంపాదించుకునే సామర్థ్యం ఎవరి వల్ల కలిగిందంటే బైబిల్ చెప్తుంది అది దేవుని వలన. ఆయనకి ఘనత ఇవ్వాలి. ఆమె ఆయన పక్కన పెట్టేసి అర్థమైంది, ఘనత అంతా ఎవరెవరికో పనిచేయకూడదు. ఆమె అప్పుడేమైంది దాంట్లో పెట్టగా కర్సింగ్ సిస్టమ్ కింద ఉంటున్నారు. నేను ఈ భాగం చదివినప్పుడు ఆదికాండం 13వ అధ్యాయం 26 నుండి చదివితే ఆశీర్వాదం మీద అనేది ఆ దినాల్లో రాజులు ఒక రాజ్యం పైన పడి వాళ్ళని బానిసలుగా తీసుకొని ఎదురు తిరిగిన వాళ్ళని చంపేసి వాళ్ళ దగ్గర ఉన్న వెండి బంగారం గొర్రెల మందులు మేకల మందులు ఆస్తులు వంటలన్నీ తీసుకొని వస్తారు ఆస్తులుగా. అలాగా ఈ రోజుల్లో హత్యలు దొంగతనాలు అట్లా బలవంతాలు లేకపోతే మాయలు ఏమి లోక ట్రిక్స్ అవసరం లేదు. వేరే యెహోవా ఆశీర్వాదం అని ఉంది. ఆమె ఒక ఆయన అంటాడు, మారు మనసు పొందిన ఒక ఆయన చక్కగా అంటాడు, ఇక మీద ఎవరి దగ్గర న్యాయంగా తీసుకున్నాయా, ఇప్పుడు వరకు తీసుకున్న దానికి కూడా న్యాయం 400 తిరిగి ఇచ్చేస్తానయ్యా మార్పు చెందాడు. ఆమె ఆయనకి ఏమర్థమైందండి, ఇక ఈ మాయతో బతకాల్సిన పని లేదు. ఆమె చెప్పండి హల్లెలూయా. ఆ రోజున చెప్పారు అబ్రహాము సంతతిలో అబ్రహాము సంతతికి ఎలాగా ఆ సంబంధాన్ని బట్టే రిలేషన్ బట్టే ఎలా బ్లెస్సింగ్ ఉండేది. ఆమె ఈ రోజున చాలా మంది